మా వాళ్ళకి చేయండి అని ఒకటైతే, ఇంకో వైపున అసలు వాళ్ళకి చేయకండి, పొరపాటున కూడా వాళ్ళకి చేసినా కానీ వాళ్ళు పాతుకుపోతారు అన్నది మీరన్న ప్రశ్న కూడా వస్తుంది. అంటే కొంతమంది ఇప్పుడు ఇప్పటికే వైసీపీ వాళ్ళ పట్ల సాఫ్ట్గా ఉన్నారు, లేదా తీసుకోవాల్సినంత కఠినంగా ఉండట్లేదు, ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు ఆ తరగతులను లేకపోతే అలాంటి అభిప్రాయాన్ని కాస్త తగ్గించడం కోసం ఇలా మాట్లాడారన్న ప్రశ్న ఒకటైతే, రాజ్యాంగ రీత్యా ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడకూడదు. దీని మీద కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కానీ వ్యాఖ్యాతలు కొన్ని మాటలు చెప్తున్నారు. అదేదో వాళ్ళ పార్టీ సమావేశంలో కదా అన్నారు, అది ఇందాక నేను అంటూ కలెక్టర్ల సమావేశం కాదు కదా అని. కలెక్టర్ల సమావేశమైనా పార్టీ సమావేశమైనా ఒకటండి. భారత రాజ్యాంగంలో చీఫ్ మినిస్టర్ ఇది ఆల్వేస్ చీఫ్ మినిస్టర్. ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వాళ్ళు ప్రభుత్వాలకు ప్రతినిధులు కాబట్టి వాళ్ళు ఏదో వ్యక్తిగతము లేదా మాది ఇంకోటి అక్కడ మేము ఇలా మాట్లాడతాము అనడానికి అవకాశం లేదు. మూడో మాట నేను చెప్పేది, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళను ఉద్దేశించి అన్నారు అనుకున్నప్పటికీ, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉద్రిక్తతలు, అసహన రాజకీయాలు, పరస్పర విద్వేషాలు ఉన్నప్పుడు ఆయనలాంటి సీనియర్ నాయకులు కొంచెం దీన్ని చల్లబరచడానికి ప్రయత్నించాలి. రాజకీయంగా ఎంతనో యుద్ధం చేయండి, కానీ పాలనా పరంగా రాజకీయ తేడాలతో నిమిత్తం లేకుండా అందరికీ కూడా మనం చేయాలి. మేమేమి ఆ విధమైన వివక్షత మేము చూపించమనే సందేశం వెళ్ళడానికి ఎక్కువ వెళ్ళటం అవసరం. కానీ దాని బదులు పాములు అది ఇదంటే ఇంక ఇప్పుడు పాములు పెట్టండి, పాములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. ఇది అదే దట్స్ వాట్ ఐ సెడ్. మీరు చెప్పింది మీరు అన్నది అదే కదా. ఇప్పుడు పాముకు పాలు పోయటం ఏంటండి? వైఎస్ఆర్ పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. దీనికోసం ఎవరు ఎలాంటి ముద్రలు వేసినా నాకేమి ఇబ్బంది లేదు. పక్కన అంతకుముందు తెలుగుదేశం పార్టీకి ఓడిపోయినప్పుడు వాళ్ళకు కూడా దాదాపు 40% ఓట్లు వచ్చాయి. అంటే గెలిచిన పార్టీకే పనులు చేయాలి, ఓడిన పార్టీకి డైరెక్ట్గానే కాదు ఇండైరెక్ట్గా కూడా పనులు చేయకూడదు అనేట్టయితే అది ఎలా కుదురుతుంది? ఈ 40% ఓట్లు వేసిన వాళ్ళు ఓటర్లు కాదా? వాళ్ళకి రాజ్యాంగంలో హక్కు లేదా? ప్రభుత్వం నిర్ణయం మీరు తీసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక లైన్లో ఓట్లు వాళ్ళకి ఎక్కువ వచ్చాయనుకుందాం, అక్కడి నుంచి వాళ్ళు వస్తారు, ఇక్కడ రోడ్డు వేయాలంటారు, లేకపోతే ఇక్కడ ఇంకొకటి పెట్టాలంటారు, షెల్టర్ పెట్టాలంటారు, లేకపోతే స్కూల్ సమస్య అంటారు, అనేక అంశాలు వస్తాయి వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు. ఎవరు తెచ్చారు అని కాదు కదా ఒక ముఖ్యమంత్రి కానీ ఒక కేంద్ర మంత్రి కానీ చూడవలసింది. ఇదే కదా మనం కేంద్రంలో కూడా ప్రతిపక్ష రాష్ట్రాల పట్ల మోదీ వివక్షత చూపిస్తున్నాడు అనేది ఒక తీవ్రమైన నిరసన ఉంది కదా. ఇక్కడ అసలు అధికారికంగానే ముఖ్యమంత్రి హోదాలో పాముకు పాలు పోసినట్టే అంటే అది కాదండి. ఉదాహరణకు వర్మ గారికి వైసీపీ ఆయన తెలుసు, ఆయన ద్వారా వెళ్ళాడు, అక్కడ సమస్య న్యాయమైంది అయితే చెయ్యాలి, లేకపోతే కుదరదని చెప్పాలి. ఒక తెలుగుదేశం ఆయన తప్పు సమస్య తెచ్చాడు, లేదా బీజేపీ ఆయన తెచ్చాడు, ఇది కుదరదు బాబు మా పద్ధతి కాదని చెప్పాలి. అంతేగాని సమస్యను బట్టి అంశాన్ని బట్టి మీరు చేయాలా, పార్టీని బట్టి తెచ్చిన వాళ్ళని బట్టి మీరు చేయాలనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. రాజకీయంగా చూసినా రాజ్యాంగ రీత్యా అసలు చెల్లుబాటు అవకాశమే లేదనుకోండి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంత మాట ఎలా ఆయన అన్నారు అన్నది ఒక పెద్ద ప్రశ్నే. కానీ బహుశా ఆయన మీద ఒత్తిడి, లేకపోతే ఆయన కూడా ఇంకా కాస్త దూకుడు పెంచకపోతే కుదరదు అనే దానికోసం అన్నారేమో. అందుకే మీరు చూస్తే సమర్థించుకుంటూ ఏమీ కనపడదు. నిన్న మధ్యాహ్నం నుంచి ఈ విషయం మీద దుమారము, చర్చ, వ్యాఖ్యలు వస్తున్నాయి. కానీ నేను మాట్లాడింది 100% సరైంది, అందులో ఏం తప్పు లేదని చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ అధికార ప్రతినిధి కానీ ఎవరు ఇంతవరకు ఏమీ ముందుకు వచ్చి చెప్పింది లేదు. అది ఒక విధంగా టంగ్ స్లిప్ అంటారే, మాట తూలేరా లేదా అనేది ఒకటైతే నేను అనుకుంటున్నా. కాకపోతే ఏదో సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తారు. నేను రాజకీయంగా చేయొద్దండి అని చెప్పానని అట్లా ఏమైనా వివరణ ఇస్తారేమో తెలియదు. కానీ ఇది మంచిది కాదు. నాకు బాగా తెలుసు. నేను సుందరయ్య గారి దగ్గర నుంచి, ఎన్టీఆర్ దగ్గర నుంచి, చంద్రబాబు, జగన్ వరకు అన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా. ఎవరు అధికారంలో ఉన్నా కొంతమంది సమస్యలు బాగా చెప్తారు, బాగా రిప్రజెంట్ చేస్తారు, వాటిని గురించి మనం వినాలి. కొన్నిసార్లు అయితే కనుక ముఖ్యమంత్రులు ఎవరు ఏదున్నా కానీ కమ్యూనిస్టులు తీసుకొచ్చేటటువంటి సమస్యలు మీరు తప్పకుండా చేయండి అని చెప్పడం నాకు తెలుసు. నా బోడేపూడి వెంకటేశ్వరరావు లేదా ఈవెన్ నోముల నరసింహయ్య తర్వాత బీఆర్ఎస్లో చేరాడు. కానీ 2-3 సార్లు ఆయన వాళ్ళిద్దరే ఉన్నారు కదా, వాళ్ళు చెప్పినవి చాలా ఎక్కువగా చేసేవాళ్ళు. నాకు బాగా తెలిసి పాలక పార్టీ నాయకులు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు. అంటే వర్మ ఫలానా ఎక్స్ వచ్చాడంటే ఈయనకేదో ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటారా, అలా కాకుండా వీళ్ళ ద్వారా వెళ్తే మంచిదని.
అంటే వైసీపీ వాళ్ళని నేనేం ఆ విధంగా పోల్చట్లేదు, కానీ 40% ఓట్లు వచ్చాయన్న ఒక వాస్తవాన్ని మటుకు అధికార పార్టీ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని తగ్గించడానికి మీరు పనులు చేయడమే తగ్గించుకోవాలి. వైసీపీకి ఉన్న 40% ఓటింగ్ మీరు తగ్గించాలంటే ఏం చేయాలి? అటువైపు వాళ్ళకి పనులు చేసి వాళ్ళ ద్వారా ఓటర్లు తెలుగుదేశం వాళ్ళు మాకు చేస్తున్నారని మీరు చేస్తే అప్పుడు మీ వైపు వాళ్ళు మొగ్గుతారు. కానీ వాళ్ళకి మేము చేయమంటే ఆ 40% అంటే వైసీపీ ఓట్లను చంద్రబాబు గారు యథాతథంగా కాపాడదలుచుకున్నట్టు లెక్క. ఆ 40% అలాగే ఉంటుంది. మీరు చూశారు కదా, తెలంగాణ వచ్చిన కొత్తలో కూడా కేసీఆర్ మొత్తం ప్రతిపక్షాన్ని ఇటు చేర్చుకున్నారు కదా. అంటే టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్లో చేరితేనే పనులు అవుతాయి అని తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ అందులో చేరిపోయారు. అలాగే వైసీపీ వాళ్ళు కూడా 23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరారు. ఇప్పుడు ఒక విధంగా రాజకీయాల్లోకి రావడం పనులు చేయించుకోవడానికి, సంపాదించుకోవడానికి, లేకపోతే ప్రాజెక్టులు కాంట్రాక్టులు పొందడానికి అని కొంతమంది భావిస్తుంటారు. కాబట్టి బహుశా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఒక ఎర, ఒక వల, ఒక బెదిరింపు అని కూడా అనుకోవచ్చు. అంటే అక్కడ ఉంటే మనకు పనులు కావు, ఇక్కడ ఉంటేనే పనులు అవుతాయి. ఇది చాలా రోజులుగా నడుస్తున్న థియరీయే. ఇక్కడ నిజంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పనులు అవుతున్నాయా ఇక్కడ? అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా చిన్న చిన్న అవుతాయేమో కదా. నేను 2 విషయాలు చెప్తాను. ఇప్పుడు రాష్ట్రాన్ని ఏదో 2గా విభజించి చంద్రబాబు వర్సెస్ జగన్, వైసీపీ వర్సెస్ టీడీపీ, ఇదే వెంటనే వైసీపీ వాళ్ళు ఏంటి కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ఎవరిగా చేసేస్తామని జగన్ చెప్పిన డైలాగ్ వేస్తున్నారు. బటన్ నొక్కడం వరకు బటన్ అందరికీ వెళ్తుంది. అంతవరకు వైసీపీ మీద పెద్ద ఫిర్యాదు లేదు, పథకాలు అవి వచ్చాయని. కానీ అన్నీ జరిగాయా? అరెస్టులు చేయలేదా? కేసులు పెట్టలేదా? కక్ష సాధింపులు జరగలేదా? అసలు పోలీస్ స్టేషన్లలో ప్రతిపక్షాల యొక్క ఫిర్యాదులు రిజిస్టర్ చేసుకునే వాళ్ళు కాదు. ఇది చాలామందికి అనుభవమేది. అంటే ఒక బటన్ ఒకటే కాదు కదా, బటను బేటన్ అనేవాడిని. అంటే పోలీసు వాడి దగ్గర ఉండే బేటన్ బెత్తం. కాబట్టి వైసీపీ వాళ్ళ ఆదర్శము అలాగే నేనేం చెప్పట్లేదు, కానీ చంద్రబాబు నాయుడు అన్నది కూడా సరికాదు. దాన్ని తప్పకుండా రాజ్యాంగ రీత్యా రాజకీయంగా దాన్ని దిద్దుకోవాలి. వెంటనే వైసీపీ వాళ్ళు మేమే ఆదర్శం రామరాజ్యం అంటే అప్పుడు ఇప్పుడు రాజకీయ రాజ్యమే నడుస్తుంది సార్. అప్పుడు ఏమీ రామరాజ్యం లేదు, ఇప్పుడు ఏమి రామరాజ్యం ఏమీ లేదు. అప్పుడు జగన్నాటకం, ఇప్పుడు చంద్రజాలం అంతే. కానీ ఈ పద్ధతి అయితే సరికాదు. నేను అనుకుంటున్నా, ఐ ఎక్స్పెక్ట్. ఎందుకంటే మనం చర్చల్లో చాలాసార్లు ఎక్స్పెక్ట్ అన్న తర్వాత మీరు వివరణ రావడం మీరు గమనించాం, మనం చూస్తూ ఉంటారు. సార్ ఒకసారి ఆ బయట కూడా విందాం సార్, ఎందుకంటే మీరు టాపిక్ తెచ్చారు కాబట్టి ఒకసారి ఆ బయట ప్లే చేయండి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం కులం గాని, మతం గాని, ప్రాంతం గాని, రాజకీయాలు గాని, పార్టీలు గాని ఇవేవి కూడా చూడొద్దండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. వాళ్ళకు అర్హత ఉంటే వాళ్ళకు అందాలి. మనం చేసిన మంచిని చూసి రేపొద్దున వాళ్ళే మళ్ళీ మనకు ఓటేసే పరిస్థితిని మనం క్రియేట్ చేసుకోవాలి. ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళే. రైట్. ఆయన చెప్పిన సుభాషితాల్లో నాకేం అభ్యంతరం లేదు. అలాగే నేను చెప్తున్నా కదా, బటన్ నొక్కడం కార్యక్రమం వరకు అందరికీ చేరిందనే ఒక అభిప్రాయం సాధారణంగా అదొకటే వాళ్లకు సద్భావన. కానీ చంద్రబాబు వ్యాఖ్యల సమస్య అంటే వర్మ, మనం దీన్ని ముగించాలి కదా. ఆయన చెప్పింది పార్టీ వాళ్లకు అని అనుకుంటే అది రాజకీయంగా పొరపాటు. రెండవది వాళ్ళ పార్టీలో సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది. అంటే పార్టీ వాళ్ళ సమావేశంలో వైసీపీకి ఎవరు చేయకండి అని అంతగా పార్టీ అధినేత చెప్తున్నాడంటే కొంతమంది అటు చేస్తున్నారేమో అనే ఒక సందేహానికి అవకాశం వస్తుంది. ఆయన చెప్పింది అధికారులకైతే అది తప్పు. అవును, అధికారులకు ముఖ్యమంత్రి అలా చెప్పకూడదు. కాబట్టి 2 విధాల ఎటు నుంచి ఎటు చూసినా కానీ ఆయన వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయి. అవి ప్రజాస్వామ్యానికి కానీ పార్టీ వ్యవస్థకు కానీ ఏమాత్రం మేలు చేయవు. ఎన్నికలు అయిపోవాలండి. ఓట్లు, యుద్ధాలు, శత్రుత్వాలు ఎన్నికలతో అయిపోవాలి. మళ్ళీ ఎన్నికల్లో చూసుకోవాలి తప్ప పనులు చేసుకోవడంలో, రోడ్లు వేసుకోవడంలో, స్కూళ్ళు కట్టుకోవడంలో, రేషన్ ఇవ్వడంలో పార్టీలు తేడాలు ఏమీ చూడకూడదు. వైసీపీ వాళ్ళు వచ్చిన వాడు ఎవడనే చూడకుండా చేయండి అని చెప్పాలి. చెప్తారేమో చూద్దాం. ఏదో ఒక ఊపులో అందులో సొంత జిల్లా చిత్తూరుకి వెళ్ళారు కదా, మనం అంతకుముందు కూడా చూసాం కదా. మీరు ఒక్క ఉదాహరణ చెప్తా, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మనం గమనించగలిగితే. తన నియోజకవర్గమైనటువంటి కుప్పం,
కుప్పం నియోజకవర్గంలో దాన్ని మండల కేంద్రం చేయమని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని అడిగాడండి. జిల్లాల పునర్విభజన, రెవెన్యూ డివిజన్ల పునర్విభజన ఇవన్నీ చేసినప్పుడు ఇక్కడ కేంద్రం మండల కేంద్రం పెట్టండి అని అడిగాడు, డివిజన్ కేంద్రం పెట్టండి అని. జగన్ ప్రభుత్వాన్ని జగన్ ఎగతాళి చేశాడు. ఎన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి మున్సిపాలిటీ చేయమనేమో. అదే సారీ అది సంథింగ్ నాకు ఖచ్చితంగా గుర్తులేదు, ఒక ప్రధానమైన కోరిక కేంద్రం చేయమని పట్టణం. మీరు ఇంతకాలం ఉండి మీరు ఎందుకు అంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కొన్ని పనులు రాజ్యాంగబద్ధంగా పాలనా పరంగా జరుగుతూ ఉండాలి. వాటిలో పాములు తేళ్ళు ఈ తేడాలేమీ పాటించకూడదు. చూద్దాం మరి బాబు గారి నుంచి మళ్ళీ దీని మీద వివరణ సవరణ ఎలా వస్తుందో చూద్దాం. కానీ రావాల్సిన అవసరం మాత్రం ఉంది. నేను చెప్తున్నా కదా, మీరు పార్టీ వాళ్ళకి చెప్పారంటే మీ పార్టీలో వైసీపీ వాళ్ళు కొంతమంది అనుకూలమైన వాళ్ళు ఉన్నారని భావిస్తారు. మీరు అధికారులకు చెప్పారంటే మీరు అధికార యంత్రాంగాన్ని పార్టీ